శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ శార్వారినామ సంవత్సర కార్తీక బహుళ అమావాస్య సోమవారం. ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు మనం పరిశీలించినట్లయితే అమావాస్య అంటే 33 గురుడధిపతి, సోమవారం చంద్రుడధిపతి, జ్యేష్ఠ నక్షత్రం బుధ మహాదశలో మొదలవుతుంది కాబట్టి బుధుడధిపతి. ఈ గ్రహాల కలయికను మనం పరిశీలించినట్లయితే గురుడు, చంద్రుడు, బుధుడు కలయిక. ఇక్కడ గురు బుధులకు విరోధం ఉంది. అందువల్ల ఈరోజు గురుడికి సంబంధించిన అంగాల్లో ఉన్న వాడికి సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే చంద్రుడికి సంబంధించిన అంగాలనగా సముద్రయానం చేసిన వాళ్ళకి కానీ, సముద్రోత్పత్తులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వస్త్ర వ్యాపారులకు కానీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే బుధుడికి సంబంధించిన అంగాలనగా పాండిత్యం చేత ధనార్జన చేసిన వాళ్ళకి, అనగా పండితులకు కానీ, లాయర్లకు కానీ, లేఖర్లకు కానీ, ఆడిటర్లకు కానీ, విలేకరులకు కానీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రీత్యా మనం పరిశీలించినట్లయితే ఈరోజు డిసెంబర్ 14 సోమవారం, 14:05 బుధుడధిపతి, సోమవారం చంద్రుడధిపతి. సంఖ్యాశాస్త్రీత్యా కూడా జ్యోతిశాస్త్రీత్యా చెప్పినటువంటి ఫలితాలే మనకు చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు పంచాంగరీత్యా దుర్మతోజ్జనం మనం పరిశీలించినట్లయితే ఈరోజు సోమవారం వర్జం ఉదయం 7:03 అయితే 8:33 వరకు ఉంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:17 అయితే 1:01 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:29 అయితే 3:13 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి జ్యేష్ఠ నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్టయితే అశ్విని, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతతార, ఉత్తరాభాద్ర. ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రీత్యా, జ్యోతిశాస్త్రీత్యా చంద్రబలం, బుధబలం ప్రబలంగా అవడం చేత ఈరోజు సోమవారం అవడం చేత ఆ చంద్రశేఖరుణ్ణి, పరమేశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు దవడ వస్త్రాలు ధరించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు బుధబలం, చంద్రబలం ప్రబలంగా ఉంది. అందువలన బుధుడి స్వక్షేత్రాలైనటువంటి మిథున, కన్యా రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే వీళ్ళకి నూతన వ్యక్తుల పరిచయం కలిగేటువంటి అవకాశం ఉంది. ఆ పరిచయం ద్వారా వ్యాపార అభివృద్ధి కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే బుధుడి మిత్రక్షేత్రాలైనటువంటి వృషభ, తులారాశిలో జన్మించిన వాళ్ళకి కానీ, సింహరాశిలో జన్మించిన వాళ్ళకి కానీ, కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి కానీ ఈరోజు ధనాదాయం బాగానే ఉంటుంది. ఎప్పటి నుంచో పెండింగ్ ఉండేటువంటి పనులన్నీ కూడా ఈరోజు పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే బుధుడికి మరొక మిత్రక్షేత్రాలైనటువంటి మకర, కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి కూడా ఈరోజు ధనాదాయం బాగానే ఉంటుంది. వీళ్ళు చేసేటువంటి వ్యాపారాల్లో కొత్త ఒరవడి సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే బుధుడికి శత్రుక్షేత్రాలైనటువంటి మేష, వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి కానీ, అలాగే ధనస్సు, మేన రాశిలో జన్మించిన వాళ్ళకి కానీ ఈరోజు అతి సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మరలా రేపటి శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి, గొల్లల మామిడిడ.